Hello children, today we will learn chapter 7, exercise 7.3. First sum. When a single six-sided die is rolled, what is the total number of possible outcomes in the sample space? ఒక సింగిల్ సిక్స్ సైడెడ్ డైని రోల్ చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్నో అడుగుతున్నారు. ఆన్సర్: ఏ సిక్స్ సైడెడ్ డై హ్యాస్ ద ఫాలోయింగ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఒక సిక్స్ సైడెడ్ డైకి ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి? ఎస్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 6 అవుట్కమ్స్ ఉంటాయి. దెన్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇన్ ద శాంపిల్ స్పేస్ ఎన్ని? 6. సెకండ్ సమ్. ఫర్ ద ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్స్ రైట్ డౌన్ ద శాంపిల్ స్పేస్ ఎస్. కింద ఎక్స్పెరిమెంట్స్ చేసి శాంపిల్ స్పేస్ ఎస్ ఎన్నో రాయమంటున్నారు. ఫస్ట్ వన్, రోలింగ్ ఏ డై అండ్ టాసింగ్ ఏ కాయిన్ టుగెదర్. ఒక డైని రోల్ చేయడం అండ్ ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ వస్తాయో రాయమని చెప్తున్నారు. కలిపి టాస్ చేసినప్పుడు ఎన్ని వస్తాయో రాయమంటున్నారు. ఆన్సర్: వెన్ వీ రోల్ ఏ డై ద పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్, డైని రోల్ చేసినప్పుడు వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్, and when we toss a coin the possible outcomes are. కంబైనింగ్ బోత్ అవుట్కమ్స్, వచ్చే అవుట్కమ్స్ని కంబైన్ చేస్తే 4H అంటే 4 డైలో 4 పడింది అండ్ హెడ్, కాయిన్ టాస్ చేస్తే హెడ్, అలానే 4 అండ్ టైల్, 5 హెడ్, 5 టైల్, 6 హెడ్, 6 టైల్. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? టోటల్గా 12 వచ్చాయి. There are 12 possible outcomes. మొత్తం అవుట్కమ్స్ ఎన్ని? 12. నెక్స్ట్ వన్, చూజింగ్ ఏ ర్యాండమ్ ఇంటీజర్ బిట్వీన్ -5 అండ్ +5. ఒక ర్యాండమ్ ఇంటీజర్ని చూస్ చేసుకోమంటున్నారు బిట్వీన్ -5 అండ్ +5. -5కి +5కి బిట్వీన్ ఒక ర్యాండమ్ ఇంటీజర్ని మనం చూస్ చేసుకోవాలి. రైట్ ద శాంపిల్ స్పేస్ ఎస్. ద ఇంటీజర్స్ ఫ్రమ్ -5 to +5 ఆర్, ఏమేమి వస్తాయి? -5కి +5లో మిడిల్ నెంబర్స్ -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5. టోటల్ ఎన్నమ్మా? -5, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. There are 11 possible outcomes. Next one, a box containing 5 green and 7 red balls. One ball is drawn at random. ఒక బాక్స్లో 5 గ్రీన్ బాల్స్ అండ్ 7 రెడ్ బాల్స్ ఉన్నాయి. దానిలోంచి ఒక బాల్ని తీసేస్తే ఉండే శాంపుల్ స్పేస్ అంతా అడుగుతున్నారు. ఆన్సర్: ఏ బాక్స్ కంటైనింగ్ 5 గ్రీన్ అండ్ 7 రెడ్ బాల్స్, 1 బాల్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్. ర్యాండమ్గా ఒక బాల్ని తీస్తే శాంపిల్ స్పేస్ ఎంత అవుతుంది? ద ఓన్లీ 2 పాసిబుల్ అవుట్కమ్స్ ఫర్ ద కలర్ ఆఫ్ ద డ్రాన్ బాల్ ఆర్. అక్కడ ఎన్ని కలర్ బాల్స్ ఉన్నాయి? 2 కలర్సే ఉన్నాయి, అయితే గ్రీన్ ఆర్ రెడ్. సో శాంపిల్ స్పేస్ ఎంత అవుతుంది? అయితే గ్రీన్ కానీ లేదా రెడ్ కానీ అవుతుంది. నెక్స్ట్ సమ్. ఇన్ ఏ విలేజ్ ఫెయిర్ దెర్ ఆర్ 3 పాపులర్ స్నాక్స్ అవైలబుల్. ఒక విలేజ్ ఫెయిర్లో పాపులర్ స్నాక్స్ 3 ఉన్నాయంట. అవేంటివి? సమోసా, పకోరా అండ్ బజ్జీ. ఫర్ డ్రింక్స్ విలేజర్స్ కెన్ చూస్ ఎయిదర్ చాయ్ ఆర్ లస్సీ. ఫర్ డ్రింక్స్ కోసం చాయ్ కానీ లస్సీ కానీ చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ సమ్. లిస్ట్ ద శాంపిల్ స్పేస్ ఆఫ్ ఆల్ పాసిబుల్ స్నాక్ అండ్ డ్రింక్ కాంబినేషన్స్ ఏ పర్సన్ కుడ్ చూస్ ఎట్ ద ఫెయిర్. శాంపిల్ స్పేస్ని లిస్ట్ చేయమన్నారు. ఏమని? ఆల్ పాసిబుల్ స్నాక్స్ అండ్ డ్రింక్ కాంబినేషన్, ఒక పర్సన్ చూస్ చేసుకోవాల్సిన కాంబినేషన్ని మనల్ని శాంపిల్ లిస్ట్ చేయమన్నారు. నెక్స్ట్ వన్, లిస్ట్ ద ఈవెంట్ సెలెక్టింగ్ సమోసా యాజ్ ఏ స్నాక్. సమోసాని సెలెక్ట్ చేసుకున్నది కూడా లిస్ట్ చేయమన్నారు. ఆన్సర్: విలేజ్ ఫెయిర్లో ఏమేమి స్నాక్స్ ఉన్నాయి? సమోసా, పకోరా, బాజీ. డ్రింక్స్ చాయ్, లస్సీ. శాంపిల్ స్పేస్ ఏంటి? శాంపిల్ స్పేస్ కదా కనుక్కోమన్నారు. ఆల్ పాసిబుల్ స్నాక్ అండ్ డ్రింక్ కాంబినేషన్స్ ఆర్. కాంబినేషన్ని ఇలా రాసుకోవచ్చు. సమోసా చాయ్, సమోసా లస్సీ, పకోరా చాయ్, పకోరా లస్సీ, బజ్జీ చాయ్, బజ్జీ లస్సీ. అప్పుడు నెంబర్ శాంపిల్ స్పేస్ ఏమవుతుంది? 6. 1, 2, 3, 4, 5, 6. సో ఇట్ ఈస్ 6. నెక్స్ట్ వన్, ఈవెంట్ సెలెక్టింగ్ సమోసా యాజ్ ఏ స్నాక్. ఓన్లీ సమోసానే స్నాక్గా సెలెక్ట్ చేసుకుంటే దాన్ని రాయమన్నారు.
ఏమున్నాయి? 2 ఉన్నాయి. ఏమిటి? సమోసా చాయ్ ఆర్ సమోసా లస్సీ. అంతే. 7.3 completed. I hope you all are understand. In the next video, we will learn 7.4.